నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ అధికారులు వైసీపీ నాయకుల్లాగా ప్రవర్తిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వచ్చిన ఆయన జిల్లాలో జరుగుతున్న వికసిత భారత్ సంకల్ప యాత్రను అధికారులు నామాత్రంగా నిర్వహిస్తున్నారన్నారు. వికసిత భారత్ సంకల్ప యాత్రలో ఎక్కడ కూడా 5 కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేయడం లేదన్నారు. కార్యక్రమానికి అధికారులు నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలి, కానీ అది ఎక్కడ కూడా ఏర్పాటు చేయకుండా కేవలం పంచాయతీ సెక్రటరీకి అప్పగించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇదే విషయంపై గవర్నర్కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పరిస్థితి రావడం అనేటువంటిది ఇది మంచిది కాదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈరోజు కొంతమంది అధికారుల యొక్క వ్యవహార శైలి మీద అవసరమైతే గవర్నర్కు ఫిర్యాదు చేయాలనుకుంటున్నాం. చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ కూడా ఫిర్యాదు చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారులని నియామకం చేసి జిల్లాకు కానీ అసెంబ్లీలకు కానీ మండలాలకు కానీ ఏవైతే అక్కడ పెట్టాల్సినటువంటి 5 కౌంటర్స్ కానీ లేదా ప్రజలకు లబ్ధిదారులుగా ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళకి చేయాల్సినటువంటి సహకారం కానీ పూర్తిగా చేయడం లేదు. ఎవరు అధికారులు వికసిత భారత్ ప్రచార యాత్రలో పాల్గొనడమే లేదు. ఏదో ఆ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీకి వదిలేసి కనీసం దాని మీద మానిటరింగ్ కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. పథకాలు పేర్లు మార్చుకొని అలవాటు పడి ప్రజలకు తప్పుదోవ పట్టించి ఇన్ని రోజులు కూడా కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకొని ఏదైతే ఒక చిన్న ట్యాగ్ లైన్ ఒకటి ప్రజలకు కనపడినట్లు ఈ రకంగా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం యొక్క తీరు. కాబట్టి గవర్నర్ గారు ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే, ప్రధానమంత్రి గారు ప్రారంభించిన కార్యక్రమాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి ఓట్లు సీట్లు తప్ప ఇంకొకటి ఇలా లేదు. ఇంకా కొంతమందికి అయితే ఈ ఓట్లు సీట్లతో పాటు నోట్లు కూడా అవసరం. ఆ పనిలో బిజీగా ఉన్నారు. నేను అడుగుతున్నా, ఎందుకు వికసిత భారత్లో ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదు? ఎందుకు ఎంపీలు పాల్గొనడం లేదు? ఎందుకు ఈ రాష్ట్రంలో మంత్రులు పాల్గొనడం లేదు? ఇది ప్రభుత్వ పథకం కాదా? ఎందుకు ముఖ్యమంత్రి పాల్గొనడు? అంటే ఈరోజు ఈ పథకాలు ప్రజల దగ్గరికి వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు 4 సంవత్సరాలు చెప్పినటువంటి అబద్ధాలు లేదా 4 సంవత్సరాలు ప్రజలకు పథకాలు పేర్లు మార్చి చేసినటువంటి ఒక వ్యవహారం బయటపడుతుంది. కాబట్టి ముఖం చాటేశారా అని నేను అడుగుతున్నా. కాబట్టి తక్షణం ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా.